ఇంకిద్దరం కోస్తాం ఆగండి. మెల్లగా కొనుక్కొని అది చూడండి. ఆపేయండి. ఇంకొక ప్యాకెట్ ఉంటుంది, ఆపండి. ఇంకిద్దరు ఆపండి. నేను శ్వేత కూడా వచ్చి దొరకచ్చు అడ్రస్. మొక్కం కనపండి అడ్రస్. రామ్మ ఇరహిని తీసుకోండి. దేవుడైతే మనకి ఇప్పుడు అదే దీనికి పెట్టా కర్ణకు పూలు చెంచలేదు ఇంకా క్రాస్ అయింది కానీ కాంగ్రెస్ పాలన, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన. అందరికీ నమస్తే. నా పేరు ప్రశాంతి. నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని. నేను జగిత్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నిన్న చూసుకున్నట్టయితే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు మా ట్రాన్స్జెండర్లను మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మమ్మల్ని కూడా పోటీ చేసే విధంగా మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. రేవంత్ అన్న గారు మీకు జన్మలుగా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇంతవరకు కూడా మమ్మల్ని ఏ ప్రభుత్వం గుర్తించలేదు. మాకు ట్రాన్స్జెండర్ ఆధార్ కార్డు విషయంలో కానీ ట్రాన్స్జెండర్ కార్డు విషయంలో కానీ చూసుకున్నట్టయితే ట్రాఫిక్ వాలంటీర్స్ గా అండ్ మెట్రోలో కూడా హోమ్ గార్డ్స్ గా ఉద్యోగాలు మాకు ఇచ్చి ఫ్రీ బస్ సౌకర్యం కూడా మాకు ఇచ్చారు. ఇలాంటి అవకాశాలు మాకు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. మొదటిసారిగా కాంగ్రెస్ పాలనలో మన రేవంత్ అన్న గారి అవకాశాలు మాకు ఇవ్వడం చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మీ ప్రభుత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ ప్రభుత్వం నిండు నెలలు చల్లగా వర్ధిల్లాలి. మీరు మమ్మల్ని గుర్తించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే ఆ త్రేతాయుగంలో గుర్తించింది ఆ రాముడు అయితే కలియుగంలో మమ్మల్ని గుర్తించింది ఈ రాముడే మా రేవంత్ అన్న. సో ఈ విషయానికి మేము చాలా గర్వపడుతున్నాము. మీకు జన్మలుగా మేము రుణపడి ఉంటాము కాంగ్రెస్ ప్రభుత్వానికి. అలాగే చూసుకున్నట్టయితే మన రామగుండం నియోజకవర్గంలో ట్రాన్స్జెండర్స్ కి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం కానీ అలాంటివి చాలా చేస్తున్నారు. మంచి మంచి పనులు. ఆడ మగతో పాటు ట్రాన్స్జెండర్లు కూడా సమానమే అని అందరితో పాటు మమ్మల్ని సమానంగా బ్రతికేటట్టు గౌరవప్రదమైన జీవితం మేము జీవించేటట్టు మమ్మల్ని కృషి చేస్తున్న రేవంత్ అన్నకు మేము రుణపడి ఉంటాము. చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.